సారీ అండి, ఏమనుకోద్దు. ఇది మన కార్యక్రమం, మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. అందరికీ ఎమ్మెల్యే గారు బామచర్ల జనార్దన్ మన మధ్యకి వచ్చారు. అందరూ కూడా మన సమయం తక్కువ ఉంది కాబట్టి సహకరించింది. అలానే దర్శనం నుంచి రేపు గారు అందరూ వచ్చి దయచేసి సహకరించండి. దయచేసి అనుకున్న ఎవరు కూర్చోండి, సమయం తక్కువ ఉంది. పనిచేసిన సునీల్ కుమార్ కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాము. అట్లానే ముందుగా దళిత ఆశోజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ, అట్లానే పెద్దల సీని గారు టగటగ టైం తక్కువ ఉంది కాబట్టి కోటి ప్రభుదాస్ గారు, మూగతో జాన్ గారు, లింగుంట రామారావు గారు దయచేసి వరుసన పక్కన మధ్యల నారాయణ, మధ్యల సీను దయచేసి అయ్యా మీరు కొంచెం దూరం అండి, వచ్చిన వాళ్ళ దూరం అంటే సమయం తక్కువ. మధ్యల సీను గారు, కోటి ప్రభుదాస్ గారు, మూగతోటి జాన్ గారు, లింగుతోటి రామారావు గారు, గోకతోటి నరేష్ గారు, మామిడిపాలెం గోకతోటి నరేష్, కొప్పోలు రాఘవ, త్వరగా పైకి గోకతోటి నరేష్, కొప్పోలు రాఘవ, కిరణ్ జాలం గారు అబ్బాయి కిరణ్, పెట్టి సుబ్రహ్మణ్యం, కాకుమారి చందు, గోకతోటి నవీన్, కోటి మధుబాబు, కాకుమారు అబ్రహాం, కాకుమారు సందిగ్జో, త్వరగా తప్పవచ్చు సమయం. కోటి చింటూ, కాకుమారు దిలీప్, కొప్పోలు నరేష్, కాకుమారు అక్కడ అయ్యి అందరు రండి, మీరు పేరు రండి, అందరు రండి, అందరు త్వరగా రావాలా. కాకుమారు హర్షవర్ధను, మెండో చందు, అంశగడ్డ అవినాష్, అక్కడ ఉన్నవారంత రండి, టైం తక్కువ ఉంది. మళ్ళా ఉండ్రాళ్ళ ప్రభాకరు, డౌల వినోద్ కుమారు, కంబాల వెంకటేష్, ఈపినగడ్డ ఆదిత్య, సత్యచంద్ర, ప్రవీణ్. అయా సమయం లేదు, మీరు అక్కడక్కడ ఉంటూ కుదరదు. కొప్పోలు రాజా రమేష్, వలేటి కోటేశ్వరరావు, కొప్పోలు ప్రశాంత్, దారా సునీల్, యనమల నాగేంద్రబాబు, వల్లేటి రోసియా, కొప్పోలు రాజశేఖరం, కలతోటి అంజయ్య, కడియం గోపి, దొడ్ల బాబ్జీ. పేర్లు చూడండి రండి, నీ పేర్లు తొందరండి. దుగ్గురాల కిరణ్ కుమార్, నీరుగొండ రాజేష్, సంగం నాగేశ్వరరావు, సంగం వంశీకృష్ణ, సుధీర్ రాజు, కడియం అశోక్, మేళం వెంకయ్య, గోగతోటి నాగరాజు, కుప్పలు జైపాలు. కింద మేడం దయచేసి రండి. దేవరపల్లి నాగేంద్రం, కట్ట గోవిందు, గుండ్రాల ప్రభాకరం, కోళ్ళల సుబ్రహ్మణ్యం, పుట్ల సుబ్రహ్మణ్యం, గౌరవనీయులు కనకారావు గారు. అదేవిధంగా ఈరోజు పార్టీలో మన కోసం ఈరోజు పార్టీలో చేరుతూ 60 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ దానికి ధర్మకర్తగా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వెంకట్రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలామంది ఉన్నారు. మన మంత్రి శ్రీరావు గారు అదే మనస్ఫూర్తిగా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అనే దాని మీద ఒక మంచితనం మీద ఈరోజు అందరూ కూడా
వాళ్ళ పార్టీకి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వస్తారని చెప్పి అనేక ప్రాంతాల్లో మన వైశ్వాసులో ఒక 4-5 చేరారు. అదేవిధంగా యాదవుల్లో చేరారు, బీసీలలో చేరారు. ఈరోజు మన ఎస్సీలలో కూడా మన వెంకట్రావు గారు కూడా మన దగ్గరికి వచ్చి 25 సంవత్సరాలు నేను ఆయనతో ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, దానికోసం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామని చెప్తే నేను కూడా మీరు రండి, తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. మన తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారాల్లో ఉందో అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది తప్పితే ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్ ఉన్నా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి నేను కూడా చెప్పాను. మనమేమి డబ్బులతోటి ఈరోజు తీసుకోవట్లేదు ఎవరిని, మీరందరూ కూడా గమనించుకోవాలి. వాళ్ళు అదేమంటే 50,000 ఇస్తాము లేకపోతే 1,00,000 ఇస్తామని చెప్పేసి ఎవరినో బయట తిరుగుతూ వాళ్ళు ఎట్లయితే తిరుగుతూ ఉన్నారో ఆ విధంగా మేము తిరగలా. మేము ఒకటే ఈరోజు మీ డివిజన్ కూడా ఇదివరకు వచ్చాను, ఇంటింటికి మొత్తం కూడా తిరిగాము. మీ డివిజన్కి 6,20,00,000 ఆ రోజుల్లో పరిస్థితుల్లో 14-19లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఆరామ క్షేత్రం చేశాం, కమ్యూనిటీ హాల్ కట్టించాం, రోడ్లు వేయించాము. అదేవిధంగా ఈరోజు పెద్ద రోడ్డు, పెద్ద సిమెంట్ రోడ్డు, డ్రైన్లు కూడా వేయించాం. అదేవిధంగా లోపలుండే చిన్న చిన్న రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే మన ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉండే పేదవాళ్ళు రోజు కూడా ఒకరికొకరు పనికెళ్ళి వచ్చే పేదవాళ్ళు ఉండే ప్రాంతం అని ఎక్కువ కూడా ఇక్కడ నిధులు పెట్టి అన్ని విధాలుగా కూడా మంచినీళ్ళు కానీ లైటింగ్ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో మీ అందరూ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్లో ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్లో పెట్టాం. ఇక్కడ కూడా ఎవరైనా చిన్నవాళ్ళు ఉండి వాళ్ళు వృత్తి ఏదైనా పనులు చేసుకోవాలంటే అట్లా 35 మందికి 2 లక్షల రూపాయల లెక్కన వాళ్ళు ఏదో విధంగా విడిపోవడానికి కూడా ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. అదేవిధంగా సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలంటే ఆ రోజు ఇల్లుకి తెలుగుదేశం పార్టీ టైంలోనే ఎన్నో ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు డబ్బులు కూడా హౌసింగ్ స్కీమ్లో ఇల్లు కూడా ఇచ్చాం. అడిగిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా ఏది కావాలన్నా కూడా ఎవరికన్నా బాగలేకపోయి హాస్పిటల్ బిల్లు ఎక్కువైపోతే అప్పుడు సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళకు కూడా 2 లక్షల బిల్లు అయితే 1,00,000 రూపాయలు వెనక్కి తీసుకొచ్చి ఇప్పించాం. ఈ రకంగా ఆ రోజు నాకు ఎంత వీలైతే అంత కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎంతో పరిస్థితులు మనం ఒకసారి మీరు గమనించుకోవాలి. ఈరోజు మీ అందరినీ కూడా ఎంతమందిని ఈరోజు ఇంకా ఎంతోమంది వచ్చేవాళ్ళు అందరినీ బెదిరించే రాజకీయాలు చేస్తున్నారు, బెదిరించి భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా ఎవరైతే పోతారో వాళ్ళకి రేపు కార్పొరేషన్లో పని తీసేస్తామని చెప్తున్నారు. 1,200 మంది మన దగ్గర మన కార్పొరేషన్లో పనిచేస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు. అంటే వీళ్ళ కార్పొరేషన్ కూడా జాగీరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కార్పొరేషన్లో పోయినసారి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది పనిచేసేవాళ్ళు, కాంట్రాక్ట్ టెండర్లు వేసేవాళ్ళు ఉన్నా కూడా మనం కూడా మేము ఎంతసేపు డెవలప్మెంట్ మీద ఒక పద్ధతి ప్రకారంగా పనిచేసుకునే వాళ్ళు వాళ్ళందరినీ చేయని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మన కర్తవ్యంగా మేము ఆ రోజులంతా కూడా పనిచేసాం. ఈ విధమైన రాజకీయాలు, ఈ విధంగా బెదిరింపులు, ఈ విధంగా బెదిరించటం లేకపోతే కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు చేయాలి. ఈరోజు ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రజల కాడి నుంచి అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏం జరుగుతుందా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు పరిస్థితులు ఆ విధంగా బయట తయారు చేసి పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వ్యవస్థని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఉండే పరిస్థితులు ఆ రోజు ఒక్క అవకాశం అనేది జగన్ రెడ్డి ఆ రోజు నవరత్నాలు అని చెప్పి పెట్టాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈరోజు ఎంతమంది పెన్షన్ తీశారో నేను తిరుగుతున్నప్పుడు చాలామంది ముస్లిం వాళ్ళు మా పెన్షన్ తీశారో, మాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నానో, మోటార్ సైకిల్ ఉన్నానో, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తున్నానో ఇలా కరెంటు బిల్లు తీసేశారని చెప్పి పెన్షన్ రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. రేషన్లు తీసేశారు. ఈరోజు వాలంటీర్లను పెట్టి అదేంటే ఇంటికి ఇస్తున్నానని చెప్తున్నారో కానీ దానివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి.
ఆ రోజు నిరుద్యోగం లేకుండా చేస్తాం, జాబ్ క్యాలెండర్లు అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు నవరత్నాల్లో. ఈరోజు ఎక్కడైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా? ఈరోజు చదువుకొని మీరు అందరూ కూడా ఎంతోమంది పనిచేసి పిల్లలను చదివిస్తే ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇంకా మీ కళ్ళ ముందే తిరుగుతా వాళ్ళు ఇంకా వేరే అలవాట్లకి, గంజాయి వేరే అలవాట్లకు అలవాటు పడే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా గంజాయి తిరిగితే మన దగ్గర ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే పరిస్థితి. మొన్న కంటైనర్ కూడా మనకు డ్రగ్స్ కూడా ఒక కంటైనర్ దొరికింది వైజాగ్లో కూడా. అలా డ్రగ్స్ రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బస్సు పట్టించారని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, మంచి చెడు అర్థం చేసుకోండి. మంచి చెడులో అభివృద్ధి ఏది చేయాలి, ఏది కావాలన్నా కూడా మనకుండే ప్రభుత్వం ఏదనేది కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నేను ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ కార్పొరేషన్లో ఎవరు పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు చెప్తే ఆగిపోయేది కాదు. అది ఈసారి పోయినసారి కాంట్రాక్ట్ టెండర్లు ఎవరు వేశారో, ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారో, అదేవిధంగా ఇప్పుడుండే టైంలో ఈ 5 సంవత్సరాల్లో బినామీ పేర్ల మీద ఎన్ని ఆస్తులు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు గవర్నమెంట్ రాగానే దాని నయా పైసా కట్టించే పరిస్థితులు ముందు రోజుల్లోనే ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన పని ఇలా. మీ ఉద్యోగాలు ఎక్కడికి రావు, మీ ఉద్యోగాలు రేపు వచ్చినా కూడా మనం మీ అందరూ కూడా ధర్నా చేస్తా ఉంటే కూడా నేను కార్పొరేషన్కి వచ్చాను. ఆ రోజు చాలా మందితో కూడా మాట్లాడా, మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదని చెప్పారు. అదేవిధంగా మీకు హెల్త్ కండిషన్స్ ఇబ్బంది అయిపోతుంది, మేము పనిచేసే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి కూడా మీరు అడిగారు. ఆ రోజు అవి కూడా దాన్ని తప్పకుండా కూడా రేపు ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు హౌసులు కూడా ఈరోజు దొంగ పెట్టాలని చెప్పేసి మాయమంటలు చెప్పి లాస్ట్ 2 నెలలు వచ్చినప్పుడు, ఎన్నికలకు 2 నెలలు ఉన్నప్పుడు వచ్చి దొంగ పట్టాలు ఇస్తా మీకు మళ్ళీ చీరలు అదేవిధంగా బట్టలు పెట్టి ఈరోజు మీకు పట్టాలు 1 సెంటు భూమి ఇస్తున్నానని చెప్పి మాయమాట చెప్తున్నాడు. ఆ భూమిలో ఇంకా కూడా రైతుల దగ్గర నుంచి ఇంకా రిజిస్ట్రేషన్ కానీ కూడా పట్టాలు ఇచ్చాడు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పట్టాలు ఇచ్చాడు. అదేవిధంగా ఇల్లు కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చాడు. నేను ఒక్కటి కూడా దొంగ పట్టా అని చెప్పేసి మాయమాటలు చెప్తా ఉన్నాడు. అవన్నీ ఎవిడెన్స్ తోటి మా దగ్గర ఉన్నాయి. రమ్మని చెప్పండి, ఎక్కడికైనా వస్తాం. ఎక్కడెక్కడే మన కాలనీలో కూర్చున్నామంటే వీడియో కూర్చున్నా ఆయన ఒక్కటి కూడా ఇగిపోతే నేను పోటీ చేయని అంటున్నాడు కదా. మీ సాక్ష్యాలతో సహా ఎన్ని ఆయన దొంగ పట్టాలు ఇచ్చాడో ఈరోజు అన్ని కూడా నిరూపిస్తాం. కాబట్టి అసలైన పేద ప్రజలకి, ఉండే వాళ్ళకి, ఇల్లు లేక ఇంకా కూడా బాధపడే వాళ్ళకి, అదేవిధంగా ఇంటి రెంట్ కట్టుకుంటా ఈరోజు కాలం గడపకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికి రాలా. ఎవరైతే కార్పొరేటర్లు తొత్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25-30 పట్టాలు ఇచ్చి అది కూడా 10 కిలోమీటర్ల అవతల ఇచ్చేసి ఈరోజు 1 సెంటు భూమి అని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ ఎన్నికల కోసం మోసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ 10 నిమిషం నిజంగా ఇవ్వాలనుకొని పేద ప్రజల మీద వాళ్ళ కొంత జాలి ఉంటే ఎప్పుడూ మనకు 5 సంవత్సరాల ముందంటే 2 సంవత్సరాల ముందే పట్టాలు ఇచ్చేసి అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఈరోజు లాస్ట్లో ఇచ్చేటప్పటికి ఏదో మాయ చేసి అందరూ కూడా పట్టాలు ఇచ్చాడు, 1 సెంటు ఇచ్చాడు అని చెప్పేసి మీరు అందరూ కూడా ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ఈ మాయమాటలు కబుర్లు చెప్పి మీ అందరూ కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టిట్కో హౌసెస్లో మన వాళ్ళంతా కూడా డబ్బులు కట్టారో దాని 6,000 ఇల్లు 6 నెలల లోపలే మీకు కంప్లీట్ చేసి మీ సొంత ఇంట్లో ఉండేటట్టుగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా 1 సెంటు భూమి కాదు 2 సెంటులు ఆ రోజు మేము సర్వే చేసి ప్రతి ఇంటికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇస్తాం. తప్పకుండా కూడా అవసరంలో కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము కూడా ఎన్నికల్లో లాస్ట్ 1 నెల ముందు చేయం. వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మిగిలినవి ఉండేవో ఈరోజు ఇంకా మిగిలినవి మనకి టౌన్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు మంచినీళ్ళు ఆ రోజు ఇద్దామని చెప్పి ఆ రోజు 165 కోట్లతోటి మన గుల్లకమ్మ నుంచి ప్రాజెక్టు తీసుకొస్తే లాస్ట్లో 1.5 కిలోమీటర్ ఆగిపోతే ఆ కిలోమీటర్లు అట్లానే పడి ఉన్నాయి. దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు
అందరికీ మంచినీళ్ళు ఆన్ టైంకి వచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రేపు అదేవిధంగా ఏదైతే మనకి పోతురాజు కాలం ఉందో దాన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు పరిస్థితులు బాగలేవు కాబట్టి పోతురాజు కాలువ ఆ రోజు 80,000 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఎందుకంటే వర్షం పడితే ఒంగోలు మునిగిపోతుందని. దాన్ని 3 కాంట్రాక్టర్లు మార్పించి 3 దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళు చేయలేక లాస్ అవుతాను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దాన్ని మళ్ళా కూడా శాంక్షన్ చేయాలి. దాన్ని శాంక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ముందు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒంగోలు అనేక కార్యక్రమాలు ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము మాటలు చెప్పేది కాదు. ఎందుకంటే మీరు ఉండే టైంలోనే మాకుండే 5 సంవత్సరాల్లోనే మీకు ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ డివిజన్లో మీరు చూసుకోండి. మీ డివిజన్లో కూడా నేను వచ్చినప్పుడు అందరూ కూడా పాంప్లెట్లు కూడా ఇచ్చాం. మనం ఏం చేసాం 5 సంవత్సరాల్లో అవకాశం వచ్చినప్పుడు మనం ఏ విధంగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి మీ డివిజన్కి ఎన్ని కార్యక్రమాలు చేసామో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థ ఏ విధంగా మంచి చెడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచనతో రేపు అందరూ కూడా సైకిల్ మీద ఓటేసి గెలిపించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పరిస్థితిలో ఒక పక్క కొడుకు పక్కన్నాడు, ఆయన కూడా అందరూ కూడా టౌన్లో కూడా అందరూ కూడా పేరు పెట్టారు. మేమేమో మన సైకో బుల్లి సైకో అని పెట్టాం. పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే బుల్లి సైకో ఇతనని చెప్పాం. దానికేమో ఆయన ఊగిపోతా ఉన్నాడు. మావాడు సైకోనా, మావాడిని ఎట్ట మాట్లాడతావు అది ఇదని మాట్లాడుతున్నాడు. మేము అతని పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరైనా కూడా మనం అధికారం పనిచేసేటప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని మనం కోరుకునేది ఏంటి అంటే మాకు ఈ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఇదిగో మీ డివిజన్లో మీ ఇంట్లో ఈ పనులు చేసాం, మీరు మళ్ళా కూడా గెలిపిస్తే మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనం అడుగుతాం. ఆయన అట్లా కాదు, డబ్బు మహంకారంతో ఈరోజు దోచుకొని 1000 కోట్లు సంపాదించి నీకు ఎంత కావాలి, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, లేకపోతే 5 లక్షలు కావాలా, డబ్బుతోటి కొనాలని చెప్పి ఈరోజు రాజకీయం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బెదిరింపులు పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పుడు కూడా వాలంటీర్లను పెట్టి మీకు పెన్షన్ రాకుండా చేస్తాం, మీకు ఇల్లు పట్టాలు లేకుండా చేస్తాం, మీరు మర్యాదగా కానీ ఇల్లు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా అదే పరిస్థితి, తెలుగుదేశానికి ఓటేస్తే రేపు మీకు ఉద్యోగాలలో అని చెప్పేసి మిమ్మల్ని బెదిరించే పరిస్థితి వస్తుంది. ఇతను ఏమైనా శాస్త్రం అందుకే నేను సైకో అంటుంది. వాళ్ళ నాన్న ఊగిపోవటం కాదు, కొడుకు ఏం చేస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకేం చేసామో అనేది ఉండాలి. నువ్వు ఎక్కడో తిరుగుతూ ఉండి లాస్ట్లో వచ్చేసి కొడుకు మీద వదిలేసి ఈరోజు కొడుకు వల్ల అన్ని ప్రాంతాల్లో నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇట్లా బొంకు పెట్టుకొని ఉంటే బొంకును కూడా టైం ఇవ్వకుండా బొంకులు కూడా పగలగొట్టారు. మా కళ్ళతోటి మేము చూసాం. అవి ఖాళీ ఎన్ని ఉన్నాయో మీరు గుర్తించుకోవాలి. వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదంటే బొంకు కూడా జేసీబీ పెట్టి కార్పొరేషన్ వాళ్ళని పెట్టి లేపించారు. అదేవిధంగా అపార్ట్మెంట్ కడుతుంటే వాళ్ళ దగ్గర పోయి సందాలు వసూలు చేశారు. ఈరోజు ఒకటి కాదు, రోడ్లు వేసే వాళ్ళ దగ్గర, బ్రిడ్జిల దగ్గర వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా దౌర్జన్యంతో ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఇష్టారాజ్యంగా ఈరోజు ప్రజలనే మాటలు నేను చెప్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లాడు వాళ్ళ నాయనన్నా చెప్పాలి, ఒరే మనం చేసిన పనులు ఏదైనా ఉంటే చెప్పాలి, మనం ఇంకా ఏం చేయలేదు కాబట్టి 4 సార్లు వాళ్ళు మనకు అవకాశాలు ఇచ్చారు, ఈసారన్నా చేస్తాము, ఒకసారి నేను నిలబడుతున్నానని చెప్పి దాన్నన్నా కూడా ఈసారి ఏదైనా చేస్తామని చెప్పేసి అడగాలి తప్పితే ఈ రకంగా బెదిరిద్దని చెప్పేసి వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు చెప్తే ఈ పరిస్థితులు రావు. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. అంతేగాని ప్రజలను బెదిరించే రేపు ఏదో రాజకీయం చేయాలనుకుంటే అవన్నీ కూడా జరిగేది కాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు రేపు మళ్ళా ఎల్లుండి ఇక్కడే మన గదరగుంటలో చాలామంది కూడా పార్టీలో చేరుతా, వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అట్లా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు కూడా అర్థం చేసుకోండి, ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలా లేకపోతే ఈ సైకో లాంటి ఈ ముఖ్యమంత్రి కావాలా అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఒక పేదవాడు ఒక పండుగ చేసుకోవాలంటే అదివరకు 3,000 అయ్యే వస్తువులు, నిత్యావసర వస్తువులు ఈరోజు 10,000 దాటుతుంది. మీరు ఆదాయం సంపాదించేది 10,000 అయితే 12,000 మీకు ఖర్చులు అవుతున్నాయి.
దానివల్ల పిల్లలకు కానీ లేకపోతే మీరు పండుగ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. అదివరకు ఇప్పటికీ నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి గమనించుకోండి. కరెంటు బిల్లు 9 సార్లు పెరిగింది. అదివరకు 160 రూపాయలు వచ్చేది, ఇవాళ 1500 బిల్లు వస్తూ ఉంది. అదేవిధంగా కంపెనీలకు కానీ షాపులకు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఒకటి కాదు, లాస్ట్కి చెత్త పన్ను కూడా వేశారు. చెత్త పన్ను మనం ఎన్ని ట్యాక్స్లు కడుతున్నామో దాన్ని కూడా చెత్త పన్ను వేసి ఇంటింటికి 100 రూపాయలు చెత్త పన్ను కట్టించుకుంటున్న చెత్త ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే దేశంలో ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ప్రజలు వ్యక్తం అవుతా అదేమంటే అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం. అమ్మఒడి ఆ రోజు ఏం చెప్పాడు, నవరత్నాల్లో ఏం చెప్పాడు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. చదివిస్తున్నాడా? ఈరోజు అయిపోయిన తర్వాత ఒక పిల్లోడికి అన్నాడు. ఒక పిల్లోడికి అని చెప్పేసి వాళ్ళకన్నా కరెక్ట్గా ఇస్తున్నాడా? అది కూడా ఇవ్వడు. ఈరోజు జీతాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే 1వ తారీఖు కల్లా మనం అంతా కూడా ఇచ్చేవాళ్ళం. ఇక్కడ కూడా మీరు కార్మికులు చాలా మంది ఉన్నారు. మీకు ఎప్పుడన్నా 1వ తారీఖు కల్లా మీకు డబ్బులు పడ్డాయా? కార్పొరేషన్లో ఎప్పుడన్నా మీకు టయానికి జీతాలు ఇస్తున్నారా? ఈ రోజు ఉండే పరిస్థితి అవి. ఒక్కరోజు కూడా ఆ రోజు 1వ తారీఖు అంటే 1వ తారీఖు అందరికి కూడా జీతాలు పడాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తెలుగుదేశం టైంలో. ఇప్పుడు 15వ తారీఖు 20వ తారీఖు ఏదన్నా కూడా వాళ్ళు అడిగారు అంటే వాళ్ళని అట్లానే పెట్టి కొట్టడం జరిగేది. ఇప్పుడు 3 నెలల నుంచి మీకు జీతాలు కూడా కార్పొరేషన్లో ఇచ్చేది లేదు. ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇతను మళ్ళా 5 సార్లు గెలిచిన వ్యక్తి కనీసం మీకు అందరికీ ఏం జరుగుతుంది, కార్పొరేషన్లో ఫండ్ ఎంత ఉంది, అదేవిధంగా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, అవసరమైతే పోయి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా మిగతా పనులు చేద్దామనే ఉద్దేశం చిత్తశుద్ధి ఆయనకు ఉంటే ఈరోజు ఉండేది ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవన్నీ ఎప్పుడో మనకు అన్నీ అయిపోయి ఉండేవి. కాబట్టి మంచి చెడు కూడా మీరు ఆలోచించుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మీకు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే బాబూజీ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఈ రోడ్లు అవ్వచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినాయి. అదేవిధంగా ఏ ఉన్నా కూడా మిగతావి కూడా అవి కూడా మేము పూర్తి చేస్తాం. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటాం. మీకు ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు సొత్తు ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఎలక్షన్ కోడ్లో ఉంది, అవసరమైతే రికార్డ్ చేయండి, మాకు పంపించండి, వాళ్ళ మీద కేసు పెట్టి లోపల వేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఎవరికీ భయపడవల్ల పొద్దున్న లేస్తే కష్టం చేసి నెలకింతనే తీసుకునే వాళ్ళు మీరంతా. కాబట్టి మీరు ఎవడో బెదిరింపులకి వారితో ఉద్యోగం తీసేస్తారు, ఇది చేస్తారని భయపడద్దు. దాన్ని కూడా రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎట్లా చేయాలో అవి కూడా ఒక నిర్ణయాల పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాలను పెట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఆ రోజు మన వాళ్ళు చెప్తే కమ్యూనిటీ హాల్ కూడా పెట్టాం. కమ్యూనిటీ హాల్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంటే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రతి ఏరియాలో ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా నేను కట్టించింది ఆ రోజు పేదవాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు కట్టలేరు, కళ్యాణ మండపాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పి అంబేద్కర్ భవన్లో అయితే మీకు ఉచితంగా మీరు చేసుకునే విధంగా అని చెప్పేసి చేస్తే దానికి ఒక వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టి ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసి అందరూ కూడా అక్కడ డబ్బులు వసూలు చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భవన్లో ప్రతి పేదవాడు పెళ్లి చేసుకునే విధంగా ₹1 ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బళ్ళు నెట్టుడు బళ్ళు ఉంటే ఆ రోజు ఫ్రీగా ఇచ్చాం. వాళ్ళ నెట్టుడు బళ్ళు నెట్టుకొని సాయంత్రానికి ₹100 సంపాదిస్తారైతే దాని మీద కూడా ₹20 కట్టాలని చెప్పి దాన్ని కూడా ఒకళ్ళని పెట్టి వసూలు చేస్తా ఉన్నారు. మనం ఉండే టైంలో వాళ్ళు ₹100 మీరు చేసుకునేది ₹100 జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి మనం చూస్తే ఈరోజు దాన్ని వ్యాపారాలు చేసి వాళ్ళని పిక్కుతుంటా ఉన్నారు. అది కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. చాలా అక్రమాలు చేశారు ఈ 5 ఏళ్లలో. ఈ అక్రమాలన్నీ కూడా కరిగట్టి ఖచ్చితంగా పేదవాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు మన వెంకట్రావు గారికి అదేవిధంగా మన బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో వచ్చారు. ఇంకా 60 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం. వీళ్ళకి కూడా ఫోన్లు వస్తాయి. మన వెంకట్రావు కూడా 3 రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తారంట.
అంతేనా? గంటకు ఫోన్ అంట. ఫోన్ చేసి ఇప్పుడు రా అంటారంట. మనిషి ఉండేటప్పుడు తెలియదు విలువ ఎప్పుడు కూడా. మనిషి పక్కకి వెళ్ళినప్పుడు తెలుసుద్ది ఆ విలువలు. అలానే ఇప్పుడన్నా ఉండవాలని విలువలతోటి మాట్లాడితే అవుద్ది. నువ్వు డబ్బు పెట్టుకుంటే డబ్బులకి ఎవడు రాడు. కాబట్టి డబ్బులు మానేసి విలువలతోటి వాళ్ళని పలకరిస్తే నీతోటి ఉంటారు. లేకపోతే ఈ 4 రోజులకి మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తూ, మరోసారి వీళ్ళందరూ చేరే వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా ఫోన్ చేయండి, తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలు.